బ్లూ ఎకానమీ సీవీడ్తో మత్స్యకారుల్లో భరోసా పెరిగింది. బ్లూ ఎకానమీ కోసం కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందన్న చంద్రబాబు, జాలర్లకు ఇది చాలా ఉపయోగకరమన్న సీఎం. పాలమూరును కేసీఆర్ పట్టించుకోలేదన్న సీఎం రేవంత్, కృష్ణా పరివాహక ప్రాంతానికి ఆయన మరణ శాసనం రాశారంటూ ఫైర్, జిల్లాలో ఒక్క ప్రాజెక్టును బీఆర్ఎస్ పూర్తి చేయలేదంటూ విమర్శలు. రైతుల్ని ఆదుకునే విషయంలో బీజేపీకి బాధ్యత లేదా? కనీస మద్దతు ధర ప్రకటించి ఊరుకుంటే సరిపోతుందా అన్న సీఎం రేవంత్, కొనుగోళ్ల విషయంలో మోడీ ఇచ్చిన హామీలు నెరవేరాయా అంటూ ప్రశ్న. రేపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్కు రావాలని ఎంపీకి సూచన. బీఆర్ఎస్ హయాంలో చామల ఫోన్ ట్యాప్ అయినట్టు గుర్తించిన అధికారులు, ఎంపీ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న సిట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. సింగరేణిలో 1600 కోట్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్. 1600 కోట్ల బొగ్గును సీఎం రేవంత్ మాయించేశారని ఆరోపణలు. సింగరేణిలో వరుస స్కాములు జరుగుతున్నాయంటూ ఫైర్. సిద్దిపేట జిల్లా మర్పడగ అర్బన్ పార్కులో పర్యావరణ దినోత్సవ వేడుకలు. మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘునందన్ రావు. అడవిని నరికేయటం వల్ల కోతులు గ్రామాలకు వస్తున్నాయన్న పొన్నం, రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించడానికి సీఎం ఈవీ పాలసీని తెచ్చారని వెల్లడి. కాకినాడ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ శివకుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు. శివకుమార్ ఇంటితో పాటు ఆయన బంధువుల నివాసాల్లోనూ అధికారుల తనిఖీలు. సీనియర్ అసిస్టెంట్కు భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ. మన్యం జిల్లా వత్తాడలో 1 మంత్ 1 విలేజ్ కార్యక్రమం. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ జగదీశ్వరి హాజరు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం. యాదాద్రి జిల్లా దామెరలో రోడ్డెక్కిన రైతులు. ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంపై సీరియస్. అన్నదాతలకు సర్ది చెప్పిన అధికారులు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేస్తామని హామీ. కోనసీమ జిల్లా జొన్నవాడలో మందుబాబు హల్చల్. తనను ఎవరో కొట్టారంటూ రోడ్డు మధ్యలో కూర్చుని ఆందోళన. డిప్యూటీ సీఎం పవన్ వచ్చి న్యాయం చేయాలంటూ డిమాండ్. మందుబాబును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్బీఐ వద్ద పలువురు ఖాతాదారుల నిరసన. తమ పేరిట నకిలీ పేపర్స్తో లక్షలాది రూపాయల పంట రుణాలు కాజేశారని ఆరోపణ. తమకు షోకాజ్ నోటీసులు పంపారంటూ కస్టమర్ల ఆవేదన. ఇప్పటికే ఈ కేసులో బ్యాంక్ మేనేజర్ రామాంజనేయులు అరెస్ట్. ఏపీలో మరో 3 రోజులు భిన్న వాతావరణ పరిస్థితులు. పలు జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని చోట్ల తీవ్ర వడగాల్పులు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు.